తెలంగాణ పీసీసీ కార్యవర్గం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. తెలంగాణ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో సమావేశమై చర్చిస్తున్నారు. అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడివిడిగా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలో టీపీసీసీ కార్యవర్గం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత పీసీసీ కమిటీలకు సంబంధించి అలాగే కార్యవర్గానికి సంబంధించి చాలా పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కోసం ఇటు ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారు. దీపాదాస్ మున్షి కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. కేసీ వేణుగోపాల్తో విడివిడిగా సమావేశమయ్యారు భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు కేసీ వేణుగోపాల్. అంతకుముందు ఖర్గేతో కూడా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షితో సమావేశమై చర్చలు జరిపారు కేసీ వేణుగోపాల్. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో నేతలతో విడివిడిగా సమావేశమవుతూ వారి అభిప్రాయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలు అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పుపై కూడా చర్చిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు కేసీ వేణుగోపాల్. తర్వాత అధిష్టానానికి ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కార్యవర్గం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంపై ఢిల్లీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. తెలంగాణ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో సమావేశమై ఆయన చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఈసారి ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా పీసీసీ కార్యవర్గాన్ని మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలనుకున్నారు. 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వస్తుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సహా పీసీసీ రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపారు. ఆ మేరకు నిర్ణయం కూడా జరిగింది. ఇకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అభిప్రాయాలు అయితే తీసుకున్నారు. వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అది సాధ్యం కాకపోవచ్చు. కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణన అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు గాను ఒక భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఫిబ్రవరి 2వ వారంలో రాహుల్ గాంధీ సూర్యాపేటలో జరగబోయే ఈ కులగణన చెందినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఏప్రిల్లో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు ఒక భారీ బహిరంగ సభను ఏప్రిల్లో గజ్వేల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించడం జరిగింది. ఈ 2 సభలు అయిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రజల్లో బలంగా ప్రభుత్వము పార్టీ 2 కూడా సంయుక్తంగా సమిష్టిగా ప్రజల్లోకి వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన. ఆ మేరకు నిర్ణయాలన్నీ జరిగాయి. మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది. అదేవిధంగా విడివిడిగా కొన్ని అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు విడిగా భేటీ అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు, ఉప ముఖ్యమంత్రి కూడా విడిగా భేటీ అయ్యారు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా విడిగా ముఖాముఖి సమావేశం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కొన్ని పేర్లకు కొద్దిపాటి ఒక శ్రీహరి ముదిరాజు చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన మంత్రివర్గం మాత్రం ఆయన మంత్రి అయ్యేందుకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఇతరత్ర అనేక అంశాలపై కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు చేసినటువంటి ప్రతిపాదనలకు కానీ ముఖ్యమంత్రి చేసే ప్రతిపాదనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని అధిష్టానం అంతిమంగా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత మంత్రివర్గం విస్తరణ ఉంటుంది. కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.